హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్‌కి రెసిపీకి ఎక్కడ కూడా మ్యాచ్ అనేది అవ్వదనమాట. అసలు థంబ్నెయిలే సెట్ అవ్వనప్పుడు ఇంక రెసిపీ ఎలా కరెక్ట్ అవుతుంది? అస్సలు కరెక్ట్ కాదనమాట. వాళ్ళు చేసే రెసిపీ అసలు ఫేక్ అనమాట. ఇప్పుడు నేను చేసే రెసిపీ ఒరిజినల్ అనమాట. ఈ రెసిపీని ఈ విధంగానే చేస్తారు. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు కొంచెం డిఫరెంట్‌గా చేశారు కదా, అందులో తప్పేముంది అనేసి మీరు అనుకోవచ్చు. ఆ డిఫరెంట్ ఏంటనేది చెప్తాను. ఆ డిఫరెంట్ ఏంటంటే, మనం కాఫీ అయినా సరే, టీ అయినా సరే దేనితో ప్రిపేర్ చేస్తాం? పాలతో ప్రిపేర్ చేస్తాం. పాలతో ప్రిపేర్ చేస్తేనే కాఫీ అయినా సరే, టీ అయినా సరే చక్కగా హ్యాపీగా తాగడానికి అవుతుంది. అదే కాఫీని, అదే టీని పెరుగుతో, మజ్జిగతో ప్రిపేర్ చేస్తామా? ఒకవేళ పెరుగుతో, మజ్జిగతో టీని కానీ, కాఫీని కానీ ప్రిపేర్ చేసినట్లయితే ఏమవుతుంది? అది వేస్టే కదా! అసలు తాగడానికన్నా అవుతుందా? ఇంకా కింద పడేయాల్సిందే దాన్ని. ఇక్కడ నేను పెరుగుని పాలతో ఎందుకు పోల్చినానంటే, పెరుగు కూడా పాలతోనే తయారవుతుందనమాట. పాలతో తయారవుతుంది కదా అనేసి పెరుగుతో, మజ్జిగతో కాఫీ చేసినట్లయితే అది బూడిదలో పోసిన పన్నీర్ లాగానే ఉంటుంది. సో నేను చెప్పేదేంటంటే, ఒక రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆ విధంగా ప్రిపేర్ చేస్తేనే అది కరెక్ట్ అవుతుందనమాట. ఏదో డిఫరెంట్‌గా చేద్దాం కదా అనేసి తిప్పేసి, మెలేసి, కిందేసి, పైనేసి, నేలకేసి తొక్కేసి, ఆకాశంలోకి విసిరి పారేసి, ప్లేట్‌లోకి వేసుకొని తిన్నట్లయితే రేపు హాస్పిటల్‌లోకి వెళ్ళి వేలు బిల్లు కట్టుకోవాల్సిందే. సో నేను చెప్పాలనుకున్నదైతే చెప్పేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రెసిపీ చేయడానికి మనకి ముందుగా బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నట్లయితే సరిపోతుంది. నానిన తర్వాత ఆ వాటర్‌ని వంచేసి, ఆ బియ్యం తీసుకెళ్ళి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టండి. ఆరిన తర్వాత మిక్సీలోకి వేసి బ్లెండ్ చేసినట్లయితే బియ్యం పొడి అనేది తయారైపోతుందనమాట. బియ్యం పొడి తయారైన తర్వాత మనం జల్లెడలోకి వేసి జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆ పిండిని కొంచెం వాటర్ వేసుకోవాలనమాట. మరీ వాటర్ ఎక్కువగా వేయకండి. అంటే మనకి ఈ విధంగా చేతిలో పట్టుకున్నట్లయితే ఒక ముద్దలాగా తయారవ్వాలి. అంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. మన మేధావి యూట్యూబర్స్ ఏదో సాధించిన విధంగా ఈ రెసిపీని అయితే చేయలేదు, కానీ నార్మల్‌గా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ విధంగానే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ నాకు తెలియకుండా ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఉప్మా చేయడానికి మనకి చాలా రకాల రవ్వలైతే దొరుకుతాయి. చాలా రకాల రవ్వతో పాటు బియ్యం రవ్వ కూడా దొరుకుతుందనమాట. రవ్వ తెచ్చుకొని ఉప్మా చేసుకొని తిన్నట్లయితే నాలుకేమన్నా నోట్లో పెట్టుకొని అంటుందా? లేదా కడుపు ఏమైనా కరిగించినట్టుందా? 2 పని కూడా అవి కరెక్ట్‌గా చేసినప్పుడు మనం కూడా వంటని కరెక్ట్‌గానే చేసుకొని తిందాం. ఏదో మన మేధావి యూట్యూబర్స్ డిఫరెంట్‌గా చెప్పారు కదా అనేసి డిఫరెంట్‌గా చేసుకొని తిన్నట్లయితే మనం డిఫరెంట్‌గా వెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిందే అనేసి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్‌ని అయితే వేయకండి. ముద్దలాగా తయారైపోతుంది. అప్పుడు అసలు తినలేమనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పిండిని అయితే కలుపుకోండి. నేను ముందుగా చెప్పిన విధంగా మనం పిండిని చేతిలో పట్టుకున్నట్లయితే అది మనకి ఒక ముద్దలాగా అవ్వాలి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. సో ఇక్కడ దీన్ని చూసి అయితే షాక్ అవ్వకండి. సో నా దగ్గర అల్యూమినియం ఇడ్లీ కుక్కర్ అయితే లేదనమాట. స్టీల్ ఇడ్లీ కుక్కరే ఉండేది. స్టీల్ ఇడ్లీ కుక్కర్ ఎలా ఉంటుందో మీకే తెలిసుంటుంది. దాంట్లో స్టీమ్‌కి పెట్టడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అదే మనం అల్యూమినియం ఇడ్లీ కుక్కర్ చేసినట్లయితే మనకి స్టీమ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. సో నా దగ్గర అల్యూమినియం ఇడ్లీ కుక్కర్ లేకపోవడం వల్ల ఈ విధంగా డేక్సాలకి కొంచెం వాటర్ వేసి ఆ డేక్సాకి ఈ విధంగా ఒక క్లాత్ అయితే చుట్టినాననమాట. క్లాత్ ఏంటి కలర్‌గా ఉందనేసి క్వెషన్స్ అయితే వేయకండి. సో నేనే సమాధానం చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం కలర్ క్లాత్‌నే వాడాలి లేదా వైట్ క్లాత్‌నే వాడాలి అని రూల్ అయితే లేదనమాట. మనం వాడే క్లాత్ కాటన్ అయితే సరిపోతుంది. అంటే కలర్ క్లాత్ ఎందుకు వాడకూడదంటే, ఆ కలర్ అనేది మనం చేసే రెసిపీకి అంటుకోకుండా ఉండాలి. అంతేకానీ కలర్ అనేది ఒక్కొక్కసారి చూసినట్లయితే రెసిపీకి అంటుకుంటుంది. సో అందుకోసమే కలర్ క్లాత్ వాడకూడదంటారు. సో యాక్చువల్లీ వచ్చేసి ఇది కలర్ అనేది ఏ రెసిపీ అంటుకోదు. అందుకోసమే నేను ఈ క్లాత్‌ని అయితే వాడుతున్నాననమాట. సో ఎలాగో ఒకలాగా కష్టపడి స్టీమ్‌కి అయితే పెట్టినాననమాట. స్టీమ్‌కి పెట్టిన తర్వాత చక్కగా అయితే ఉడికిపోయింది. సో ఇది మీరు ఆవిరికి పెట్టేటప్పుడు కనీసం 15 నిమిషాలైనా ఉడకపెట్టుకోండి. ఎక్కువైనా ముద్దలాగా అయిపోతుంది. తక్కువైనా పిండి ఉడకకుండా అలానే ఉండిపోతుందనమాట. మనకి 10-15 నిమిషాల వరకు కరెక్ట్‌గా అయితే సరిపోతుందనమాట. సో స్టీమ్‌కి పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే పిండి అనేది ఉడికిందనమాట. ఉడికిన తర్వాత ఇందులోకి నేను తురిమిన కొబ్బరి పొడిని కొంచెం వేసుకుంటున్నాను. దాని తర్వాత షుగర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్నొచ్చేసి ఏమంటారంటే పుట్టు అనేసి అంటూ ఉంటారు. కానీ మన యూట్యూబర్స్ వచ్చేసి దీన్ని ఉప్మాలాగా మార్చేస్తున్నారనమాట. ఇదనమాట. ఇదే ఒరిజినల్ రెసిపీ అనమాట. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బానే ఉంటుంది. దీన్ని ఉప్మాలాగా చేసుకొని తింటే చాలా చండాలంగా ఉంటుందనమాట. సో నేను ట్రై చేస్తున్నాను. చాలా చండాలంగా ఉంది కాబట్టి మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.